మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధికి సహకరిస్తామంటేనే పార్టీలో చేరానంటున్నారు పోచారం. 6 నెలల్లో బాన్స్వాడ పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెప్పారని, ముఖ్యమంత్రి చెబితేనే కండువా కప్పుకున్నానని తెలిపారు. సీఎం మాటలు మంత్రులు వినడం లేదన్న పోచారం స్వయానా సీఎం మంత్రులకు చెప్పినా ఫలితం లేదన్నారు. మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని, వేం నరేందర్ రెడ్డికి స్వయానా సీఎం చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదన్నారు పోచారం. అప్పటి రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పనికి పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అన్ని హామీస్తున్నా 6 మాసాల లోపల పూర్తి చేస్తా అన్నాడు. ఇవన్నీ సరే కడవ కప్పుకున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఇక్కడ ఆగినాం. దానికి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతాం. తర్వాత మొన్న నవంబర్ 7 తారీఖు నాడు సీఎం గారింటికి మీటింగ్ అయితే పోయినా. అందరు ఎమ్మెల్యేలకు మాట్లాడుతుంటే మాకు కూడా తెలిసిండు. అది ఫిరాయింపుదారుల ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరం పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా మాట్లాడిపోయినాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నాడు, బట్టివి కూర్చున్నాడు ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్లో. నేను పోయి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు లేచిండు, కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్నా. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా? నన్ను ఏమైనా కొన్నావా? కట్లట్టు వచ్చినా కొన్నావా చెప్పు, నాకేమైనా ఇద్దరు అందరు ఉన్నారు. నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు. నేను అమ్ముడు పోయినా నీకని చెప్పినా. లేదు, పోలేదు, ఇయ్యలేదు. మరి దేనికోసం వచ్చినా? ఈ సమస్యల కోసం వచ్చినా. ఏమైనా అయిందా? ఏం కాలేదా? ఏమైంది? 100 కోట్లు ఎస్డిఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి, 25 కోట్లు ఇచ్చి, 45 కోట్లు ఇవ్వాలి. బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దవాఖాన బాన్సుడు బంద్ అయింది. కోర్టు దవాఖాన బంద్ అయింది. సిద్ధ పరిసర వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. మరి వీటి కోసం వచ్చినాయి కదా నేను. లేదా బట్టి గారు చిన్న దగ్గరికి ఇలా లిస్ట్ మొత్తం తీసుకోండి, ఆ లిస్టు తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు కానీ. ఇక పొంగులేటి గారు ఆ లిస్ట్ తీసుకోండి, 2 సార్లు మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తెల్లారి ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులేటి లేవట్టాడు. ఏమని చెప్పుకోను నేను. ఇక మళ్ళీ అసెంబ్లీ జరుగుతుంది. జనవరి 4 తారీఖు నాడు ఆ ఛాంబర్ తీసుకుపోయి లోపల తీసుకుపోయి, మీరు చెప్పారు కానీ బట్టి ఇవ్వలేదు, పొంగులేటి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదు. రూపాయి ఇవ్వలేదా? ఇవ్వలేదు. వేం నరేందర్ రెడ్డి గారు బయట పిల్లలను పిలిచిండు. వేమన్నా సిరాన్న బాధపడుతున్నాడు, అది ఇంకా పేమెంట్ కాలేదట, నువ్వన్నా మార్చిలో కూడా 3 విడతలు ఇప్పి. సరే సరే ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. తెల్లారి వేం నరేందర్ ఫోన్ చేస్తే ఆయన లేపడు. 50 సార్లు చేసిన, ఒకసారి కాదు 50 సార్లు లేపడు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధికి సహకరిస్తామంటేనే పార్టీలో చేరానంటున్నారు పోచారం. ఇక పోచారం వ్యాఖ్యలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. రాష్ట్ర ప్రభుత్వం పైన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్ చేశారు. అయితే అభివృద్ధికి సహకరిస్తామంటేనే పార్టీలో చేరినట్టు తన ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అయితే 6 మాసాల్లోనే బాన్స్వాడలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు మాట్లాడిన సంగతి. అయితే సీఎం చెప్తేనే జాతీయ కండువ కప్పుకున్నా అని చెప్పేసి, అయితే ఆ ముఖ్యమంత్రి మాటలైతే మంత్రులు వినడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి దగ్గరుండి ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్కకు సమస్యల పైన పరిష్కరించాలని చెప్పినప్పటికీ కూడా వారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా గానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ సందర్భంలో మరొకసారి వేం నరేందర్ రెడ్డికి కూడా స్వయాన ముఖ్యమంత్రి చెప్పినా గానీ పట్టించుకోవడం లేదు. 50 సార్లు ఫోన్ చేసినా అతను ఫోన్ అటెండ్ చేయడం లేదని చెప్పేసి
చెప్పిన పరిస్థితి. అయితే అప్పటి రాజకీయ పరిణామం వల్లనే కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి పనికి పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అప్పటి సీఎం కేసీఆర్ కు చెడ్డ పేరు పేరాదని పార్టీ మారలేని చెప్పేసి తను వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. అయితే తను ఏ విధంగా పార్టీ మారాల్సి వచ్చింది, ఏ విధంగా బాన్స్వాడ అభివృద్ధి కోసమే వెళ్లాల్సి వచ్చిందనే విషయాన్ని కార్యకర్తలకు చెప్పిన సందర్భం. అదే ఇది రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం పైన హాట్ కామెంట్ చేయడము. ఇంతకు ముందు సిద్ధాపూర్ రిజర్వాయర్ కు సంబంధించి నిధులు విడుదలలో జాప్యం కావడంతో అప్పుడు కూడా ఈ విధంగానే మాట్లాడిన పరిస్థితి. అయితే మొత్తం ఇటు రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయన్న విధంగా ఇటు పోచారం ఎపిసోడ్ చూడొచ్చు. అయితే తాను అంటే ఇక వీగలేను ఉండలేనటువంటి విషయాన్ని అయితే చెప్పినట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినటువంటి కీలక వ్యాఖ్యలు అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన మాట్లాడడంతో ఇటు బాన్స్వాడలో అయితే ఇంకో వ్యాఖ్యల పైన ఇటు తీవ్రంగా కలకలం పెడుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.